హాయ్ అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అపో లక్కీ ఎంటర్టైన్మెంట్స్. ఈ చైర్ గుర్తుంది కదా మీకు? లక్కీ మీద ప్రాంక్ చేసింది ఈ చైర్తోనే. ఇన్నోవిన్ అనే కంపెనీ నుంచి ఒక చైర్ తీసుకున్నాను మన యూట్యూబ్ ఛానల్ పర్పస్ కోసం. అసలు ఈ యొక్క వీడియో ఉందన్న సంగతే మర్చిపోయాను. ఎందుకంటే కొత్తగా మొబైల్ కొనిన తర్వాత ఈ వీడియో దాంట్లో లేదు. పాత మొబైల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, దాని సంగతే మర్చిపోయాను. ఎందుకంటే కొత్త వీడియోలు తీస్తూ వాటిని ఎడిట్ చేసుకోవడానికి సరిపోతుంది నాకు టైము. ఎందుకో ఈరోజు ఆ మొబైల్ తీసి ఏమన్నా వీడియోస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తే ఈ వీడియో ఉంది. మన సబ్స్క్రైబర్ మనకు కూరగాయలు ఇచ్చారు. ఎన్నో రోజులు అయిపోయింది మన అంగటికాడ పరిచి కూరగాయలు పోస్తే ఎన్ని కూరగాయలు వచ్చాయంటే అన్ని కూరగాయలు వచ్చాయి. నేనేదో కూరగాయలు ఎన్ని వచ్చాయో వీడియో తీసుకొని మన ఛానల్లో చూపిద్దామని చెప్పి నేను వీడియో షూట్ చేసుకుంటా ఉంటే కొంతమంది వచ్చైతే కర్రపాకు ఇస్తారా, మునక్కాయలు ఇస్తారా, వంకాయలు ఇస్తారా అని కూరగాయలు అడిగి నన్ను అయితే ఆట పట్టించారు. అమ్మ ఇది అమ్ముకునే కాదమ్మా తల్లి, మా ఇంట్లోకేను అని చెప్పి ఆ వీడియోని అక్కడ క్లోజ్ చేసాము. సరే అయితే ఈ చైర్ యొక్క అన్బాక్సింగ్ చేద్దాం. చూడండి, ఆల్రెడీ ఈ బాక్స్ ఎప్పుడో ఓపెన్ చేసాము లక్కీ మీద ప్రాంక్ చేసినప్పుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఇది నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట. యాక్చువల్గా ఇవేం నేను చేయలేను అసలు. ఒక చిన్న లైట్ ఆరిపోతేనే అది జస్ట్ తిప్పితే ఎలగతుంది అనే కామన్ సెన్స్ కూడా నాకు ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు నేను భయంగానే పెరిగాను. ఏ ఒక్క చిన్న పని కూడా నేను చేయలేను. ఎప్పుడు ఆధారపడ్డ వ్యక్తిగానే నేను ఎదిగాను. ఫస్ట్ టైము ఎన్టీఆర్ నగర్లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ట్యూబ్ లైట్ని, మాకు అసలు లైటింగ్ చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక లైటింగ్కి నేనైతే వైర్ అటాచ్ చేసి ఆ లైట్కి టేపులు వేసి చెక్ చేయగానే లైట్ అయితే వెలిగింది. అప్పుడు నా ఆనందానికి హద్దులే లేవన్నమాట. అంటే ఫస్ట్ టైము ఒక చిన్న లైట్నే నేను అది చేశానంటే చాలా సంతోషం వేసింది. ఇప్పుడు ఏంటంటే ఇంత పెద్ద చైర్ని నేను ఫిట్ చేయాలా అని ఒక డౌటు. కానీ ఎప్పుడైతే నేను లైట్ బిగించానో అప్పుడే నాలో ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. తర్వాత షాప్ కాడ అప్పుడప్పుడు ఆ లైట్ హోల్డర్స్ పోయినా, ఫ్యాన్కు తిరగపోయినా చిన్నవి నేను నా అంతటికి నేనే ఓపెన్ చేసుకొని ఒకసారి ట్రై చేసినప్పుడు రాకపోతే మళ్ళీ ట్రై చేసి అవి వచ్చే వరకు నేను కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాడిని. నా యొక్క జ్ఞానంతో అవి ఎట్టకొట్ట దేవుడు నాకు అవి వర్క్ చేసేటట్టు చేసేవాడు. అప్పుడు ఇంకా నాకు కాన్ఫిడెంట్ ఇంకా పెరిగిపోయేది. ఆ కాన్ఫిడెంట్తోనే ఇప్పుడు ఈ చైర్ ఆర్డర్ చేసి ఇది నా సొంతంగా బిగించాలని అనుకుంటున్నాను. చూద్దాం ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో. ఇప్పుడైతే ఈ వీలింగ్ ఒకటి వచ్చింది, ఇంకా దాని పేర్లు అయితే నాకు తెలియదు. ఈ బ్యాక్ సెటప్ ఒకటి వచ్చింది. తర్వాత ఈ సీటింగ్ అయితే వచ్చింది. చాలా మెత్తగా ఉంది. సూపర్ అంటే సూపర్ క్వాలిటీగా ఉంది. 4000లో ఇంత మాత్రం వచ్చిందంటే చాలా గ్రేట్. ఇంకా దీంట్లో ఏమేమో ఉన్నాయి, ఇవి ఎలా రిపేర్ చేయాలో, దేనికి ఉపయోగపడుతుందో ఒక్కటి కూడా నాకు ఐడియా లేదు అసలు. ఏదో సాధిద్దామని చెప్పి నేను సొంత ప్రయత్నం చేశాను. కానీ సొంత ప్రయత్నం అసలు వర్కౌట్ కాలేదు. అసలు నాకేం అర్థం కావట్లేదు ఎక్కడ ఏది ఫిట్ చేయాలని. అందుకని ఇంకా సిగ్గు లేకుండా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ యొక్క చైర్ ఫుల్ కంప్లీట్ గైడ్ని చూస్తున్నాను. కానీ నా ప్రయత్నం అయితే నేను ఆపలేదు. చూసైనా నేర్చుకుందామని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సెర్చ్ చేసి దాన్ని చూస్తూ నేను ఫిట్ చేస్తూ ఉన్నాను.
ఈ ఒక్కటి బిగించడానికి నాకు నియర్లీ హాఫ్ అన్ అవర్ పట్టింది. నేను చేయలేక పాపం లక్కీ నిద్రపోతా ఉంటే లక్కీని లేపుకొచ్చి తీసుకొని, లక్కీ కొంచెం ఇది పట్టుకో, నేను కొంచెం బిగించేస్తానని చెప్పి లక్కీ ఉంటేనే ఇది చేయగలిగాను. వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా చేయలేము అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. కొంచెం టైం పట్టద్ది. తెలిసినోడికి తక్కువ టైం పడితే, తెలియనోడికి తెలుసుకొని చేయడానికి కొంత టైం పట్టద్ది. కానీ సొంతగా మనం చేసినా అది సక్సెస్ అయిందంటే ఆ వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది, సూపర్ కంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారిగా నేను చైర్ ఫిట్ చేశానని అస్సలు నేనే నమ్మలేదు. ఒకసారి చెక్ చేసుకున్నాను, కూర్చొని అలా తిప్పితే ఎంత హ్యాపీగా ఉందంటే చాలా ప్రౌడ్గా కూడా ఉంది నాకు. నేను దీన్ని ఫిట్ చేశానా అని నమ్మలేకపోతున్నాను. మీరు ఎవరైనా అలా నమ్మలేని స్థితిలో ఉంటే మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని ఒక్కసారి కాన్ఫిడెంట్గా చేయగలను అని ఆ పనిలో దిగండి. ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే అవుతారు, అది ఏ పనైనా సరే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.